ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. చెప్పు తీసుకొని చెప్పు తెగేదన్నాడు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నామండి. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకుతన్నాలి, అది మాత్రం చెయ్యాలి. ఎందుకంటే మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ల నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కాదండి అది? సెక్స్ వర్కర్లు ఉన్నారు, వేసీలు ఉన్నారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్ లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపని కట్ చేసాం. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరఫు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి ప్రదేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? భారతీ రెడ్డికి కూడా చదువుతున్నామండి. గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎక్కడో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు, వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు. నిజం మాట్లాడు. ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది, ఇది కాదని చెప్పి. మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు, ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా? పురాణాల్లో ఉందని. ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలియదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు. కానీ వాళ్ళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదని చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి. ఆమె 24 గంటల్లో లేడీస్ క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఇలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను, మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీరు జరుగుతానే ఉంటుంది. మీ కేసులు ఏం ఆపో మీకు